ఇంకా అలా బతికేస్తా అంటే అన్నీ ఆటోమేటిక్గా అయ్యే అందుతాయి. అవి వద్దని, అవి కావాలని, ఇలా కావాలి, ఇలా ఉండాలి అన్న భావన ఉండదు. జ్ఞానికి అన్నీ ఎలా ఉంటుందంటే రహదారిలో ప్రయాణించి ఆ ప్రయాణానికి ఇది అర్థం, ఇది జరుగుతుంది, ఇది జరగట్లేదు, అసలు ఆ భావన ఉండదు. ఇలా దేనికైనా ఉంటుందా? ఎందుకంటే ఊరికే అలా ఉంటాడు సాక్షిగాని, అన్నీ అలా జరిగిపోతుంది. మనకి ఎందుకు? ఏది కావాలనుకుంటున్నాడు చెప్పు. కావాలంటే వద్దండి, కావాలి వద్దు అన్నది మనసు. రెండు ఆటోమేటిక్గా అయ్యే జరుగుతుంది. అది ఇవన్నీ మామూలు వాళ్ళకేమో అన్నీ ఎక్కడికక్కడ బ్రేక్ పడిపోతుంది. ఏది చూసినా వింత అనిపిస్తుంది. జ్ఞానికి అన్నీ తానే అయినప్పుడు ఇంకేముంటుందమ్మా? కాదు, జ్ఞాని అన్నీ తానే అనుకున్నప్పుడు ఇంకేముంటుంది? విడిగా ఏదైనా ఉంటుందా? కాంది లేనిది అవునన్నది రెండు ఉండవు. అన్నీ తానే, తానే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా అని ఎందుకు చెప్తున్నావు? నేనే అంతా అంటే ఏంటి? అందరిలో ఉన్న ఆత్మ తానే, అన్ని పనులు తానే, అన్ని రూపాలు తానే, అన్ని మాటలు తానే. తెలియక నేను నేను అని కొట్టుకునేవాడికేమో ఆడికి ఆ ప్రసాదం వెళ్ళిపోతుంది. నేనే చెప్తున్నాను అన్నవాడికి బందీ అయిపోయాడు కదా. దేహభావన వచ్చేసింది కదా నేను అనేటప్పటికి. ఇది బందీ. నేను లేదు, నువ్వు లేదు, అందరూ ఎవరో ఏంటో తెలిసాక ఇంకేమి. అందరూ ఎవరో ఒక్కటే. ఆ ఒక్కటేలోంచే విడిపడ్డంది. నువ్వు చెట్టు ఉంటుంది, చంటి చెట్టుకి పువ్వులు అన్నీ, ఒక మామిడి చెట్టు ఉంది, అన్ని కాయలు కాస్తున్నాయి, అన్నీ ఆ చెట్టుయే కదా. అలాగే విశ్వమంతా తానే కదా. ఇదో రకం ఇదో రకం ఇదో రకం అని ఉన్నా మరి ఆలోచించుకోండి. మీ ఆలోచనలు మానేయండి. మీ దేహం ఆలోచనలు మానేస్తే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఏ ఆలోచన మానాలే? ఎందుకంటే అది ఎలాగే విధిలో ఏది ఉందో జరుగుతుందా. ఇప్పుడు ఎలా కూర్చున్నాం, ఇది విధిలో ఉంది పెద్ద దీని గురించి ఊరికే అవును కాదు అనుకుంటే దీంట్లో ఏముంటుంది? అలా అన్నమాట. మన ఆలోచన విధానంలోనే మార్పు. నిజంగా ఎంత కష్టపడి వచ్చి బూడిదలో పన్నీర్లో అయిపోతుంది జీవితం. వచ్చి మానవ జన్మను వృధా చేసేసుకుంటున్నారు పాపం కొంతమంది. మనమని కాదు, మన ప్రయత్నం మనం లోపం లేకుండా బాగానే ఉన్నాం. కానీ కొంతమందికి తెలియదు కదా. తెలియక వాళ్ళు జీవితాన్ని అంతా వ్యర్థంగా చేసేస్తుంది. కాలం అంతా వృధా అయిపోతుంది. వాళ్ళకి ఎంత ఆయి ఉంటే అంత పాపానికి అంటే వ్యవహారంలో ఈ జన్మమైన దుఃఖ ప్రవాహంలోనే పడిపోతుంది. మనకెందుకు? వాళ్ళ గురించి మనకెందుకురా? మన గురించి మనం చూసుకోవాలి. నాకు స్వార్థం ఎక్కువ అంటానికి కారణం ఏంటి? నా గురించి నేను చూసుకున్నాను. నా గురించి నేను చూసుకున్నాను కాబట్టి నేను దర్జాగా చెప్పినా ఎందరో. మనకి ఎందుకు అందరి గొడవలోనే? ఎవరిని మార్చలేము. మన గురించి మనం చూసుకోవాలి. మన టైం వేస్ట్ చేసుకోకూడదు. మన కాలానికి మరి ఈ సమయంకి ఎంతో ఉండదు కదా. రోజుకుని ఇంకా మనిషికి ఇంకా ఇంత ఆయుధాయి. ఇప్పుడు చూడరా, ఆ బాధలు ఉంటాయి, అది ఎంతో ఉండదు చూడు. ఆ వయసు ఇంకా కొన్ని చెట్లకు వయసులు ఉంటాయి. మామిడి అయ్యి కొంత వయసు చిన్నవి
చిన్న చిన్న చెట్లు కూడా వయసు పెద్ద ఉంది. అలాంటిది మానవుడికి ఆయుర్దాయం ఉంది అంటే మన యొక్క విధిని బట్టి మనం బతకటం ఉంటుంది. కానీ మానవుడికి ఆయుర్దాయం ఉంది కదా. ఆ ఆయువుని వృధా చేసుకోకుండా ఈ దైవానికి కైంకర్యం చేసినప్పుడు మానవుడు మాధవుడుగా ఉన్నప్పుడు అప్పుడే మానవుని యొక్క జన్మ సార్థకం. మానవుడు అంటే మాటలా, మానవ జన్మ అంటే మాటలా. ఇంత కష్టపడి తెచ్చుకున్న జన్మని ఆ జన్మల్లోగా ఈ జన్మను కూడా మనం వృధా చేసుకుంటామా? ఆ జన్మను తెలియక చేసుకున్నాం సంసార కోపంలో పడిపోయి. ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరోపనిషత్తులో ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మ శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం. ఋగ్వేదంలో ఉంది, మహావాక్యంలో మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ. రెండోది ఏంటి? యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తులో గల హం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ పదార్థాన్ని, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను. నాకు వచ్చిందని చెప్పాను ఆ చెవుల్లోకి. మరి ఇవన్నీ మరి నాకు ధ్యానంలోనే కదా వచ్చింది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అని స్వామి శివానంద్ గారు పుస్తకంలోదే కదా అది చిన్నప్పుడు రా. ఇంకా దాన్నేని అలా హాయిగా ఆయనలోంచి ఆ తేజస్సు రావట్లే చక్కగా ధ్యానం చేసుకోవటం అప్పటి నుంచి జరుగుతుంది. ఆయన పద్మాసనం వేసి కూర్చున్నారు, నేను మామూలుగా బస్ చేస్తాను. 8వ ఏట నుంచి అలా జరుగుతుంది కాబట్టి లోపల నుంచి సబ్జెక్ట్ వస్తాను. మా గురువుగారు లేరు అని ఆ మహానుభావుల అనుగ్రహంతో వచ్చినాయి కాబట్టి మలయాళ స్వామివారి భిక్ష కాబట్టి మలయాళ స్వామివారి భిక్ష మమ్మ పొట్టలో ఉండగా ధ్యానం పడుతుందని ఆయన చెప్పడం ఏంటి, ఇవన్నీ జరుగుతున్నాయి. లేకపోతే మామూలు సంసారాలు మీకు లాంటిదని. ఇవన్నీ ఎలా వచ్చినాయంటే ఆ బ్రహ్మం పంపింది దేహాన్ని, దాని పని చేసుకుంటాను. అది చెప్పినట్టు నేను వినాలి. పని మనిషిని యజమాని చెప్పినట్టే నాలో ఉన్న గురువు గారు బ్రహ్మం గారు చెప్పింది వినవలసిందే. ఎవరైనా వింటున్నాను చక్కగా హాయిగా ఉంటుంది. మరి మొదటి వాక్యం అర్థమైంది కదా. ఋగ్వేదంలోని ఐతరోపనిషత్తులో ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మ శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం. దాని అర్థం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటి? శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం. మన సత్సంగానికి దీనికి సరిపోయింది కదా. రెండోది యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తులో గల హం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ పదార్థాన్ని అనేది రెండో వాక్యం. మరి నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేనని నాకు వచ్చిందన్నాను కదా సైలెంట్ వచ్చి. మరి ఇదంతా బ్రహ్మం దయ కదా. పంపినట్టు చేసుకుంటున్నారు ఆడపని. మహానుభావుల అనుగ్రహంతో ఈ రోజున ఎలా ఉన్నాం మనం అందరం. సామవేదంలోని చాందోగ్యోపనిషత్తులో ఉన్న తత్వమసి శ్రేష్టమైన బ్రహ్మ పదార్థం నీకు. నాకు అది ఎలా వచ్చింది? నేనే నువ్వు నువ్వే నేనని వచ్చింది. సినిమాలో నాగేశ్వరం ప్రేమించుకున్నట్టుంది. ఇది మాత్రం ఏంటని మానేస్తానని చెప్పాను. మరి అది మానేస్తే అప్పుడు నేనే బ్రహ్మే నేను. అది నాకు నచ్చలేదు. ఆ ధ్యానంలోనే మనసుకి నచ్చలేదు అంతే. ఇదే మంత్రం నేనే నువ్వు నువ్వే నేనంటే ఎందుకే ఈ మహావాక్యాలను నాకు తెలియదు కదా. మూడోది ఏంటంటే సామవేదంలోని నాకు చదవలేదు. చాందోగ్యోపనిషత్తులో ఉన్న తత్వమసి శ్రేష్టమైన బ్రహ్మ పదార్థం నీవే, శ్రేష్టమైన బ్రహ్మ పదార్థం నీవే. ఇందాక ప్రజ్ఞానం బ్రహ్మలో ఏమన్నాడు? శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం అన్నాడు. మైండ్లో బాగా పెట్టుకోండి. శ్రేష్టమైన ఈ 4 వాక్యాలే. నేను ఈయన ఉన్న ఫోటో పుస్తకం మీద పై ఫోటో ఉంది కదా, పుస్తకం మీద ఏంతున్నాము దాని కింద ఏందామని ఈ 4 మహావాక్యాలు. ఎందుకంటే నా ఇయ్యే నాకు చెప్పడం రాదు కానీ శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం అని ప్రజ్ఞానం బ్రహ్మలో చెప్పాడు. రెండోది ఏమన్నాడు? అహం బ్రహ్మాస్మి. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే
శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ పదార్థాన్ని, నేనే నా లోపల ఉన్నోడే బ్రహ్మే కదా, అదే నేను అనేది. మూడోది ఏంటి? సామవేదంలోని చంద్రోపనిషత్తులో ఉన్న తత్వమసి, శ్రేష్టమైన బ్రహ్మ పదార్థం నీవే అన్నాడు. నాకు చిన్నప్పుడు నేనే నువ్వు నువ్వే నేను, నేనే నువ్వు నువ్వే నేనంటే ఇది బాగోలేదు, మానేస్తాను అన్నాను. అంటే శ్రేష్టమైన బ్రహ్మ పదార్థం నీవే. చూడండి, నువ్వే 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 అని చెప్తాం. శ్రేష్టమైన, ఎంత బాగా రాశారో మహానుభావుడు. ఈ బాగా నచ్చినాయి నాకు ఈ అర్థాలు అనేది మూడో వాక్యం. మరి నాలుగో వాక్యం ఏంటి? అధర్వణ వేదం, సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఆ 4 వేదాల్లో 4 వాక్యాలు అప్పుడు తెలుసు, కానీ మళ్ళీ చెప్పడం రాదు, మర్చిపోయి. అధర్వణ వేదంలోని ముండకోపనిషత్తులో గల అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మే బ్రహ్మ పదార్థము, ఈ ఆత్మే బ్రహ్మ పదార్థం. నీలో, నాలో, అందరిలో, అంతటా ఉన్న ఆత్మే బ్రహ్మం. ఆత్మన బ్రహ్మన్న ఒకటే. నాకు నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను వస్తే నాకు అర్థం లేదు కదా. ఇదేమి నేను కాదు, నేను ఆత్మని చదివాను కానీ మరి నాకు తెలియదు కదా. ఆత్మన బ్రహ్మన్న ఒకటే అని తెలీదు. బ్రహ్మ అంటే ఏంటో బ్రహ్మదేవుడు కాదు, ఇది ఏదో అనుకునేమో. ఆత్మ అంటే ఇంతే, అంతలా నిండి వ్యాపించింది కదా, ఎండకెండతో మానంతాడు. ఇదంతా భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ తాత్పర్యం నుంచి 72 వరకు బట్టి పెట్టేసాం చిన్నప్పుడు. ఇదే ఇదే బ్రహ్మం అని నాకు నేను అనేస్తాను. నేనే బ్రహ్మను, నేనే అన్నా బ్రహ్మ అన్నా ఒక్కటే, ఆత్మ అన్నా నేనే అన్నా ఒక్కటే అని తెలియబడ్డా. ఇలా 4 వాక్యాలు ఈ ప్రపంచ స్వరూపాన్ని, ఇందులోని మానవుడు ఉనికిని వివరిస్తున్నాయి, మనలో ఉన్న తత్వాన్ని తెలియజేస్తుంది. సమస్త ప్రపంచము జ్ఞానకాంతులతో నిండి ఉందని, ఇదంతా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. దీనికి ఇక్కడ అక్కడ తుది మొదలు ఉందా? మరి లేని చోటు ఉందా? ఈ అమూల్య జ్ఞానాన్ని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం అని తొలివాక్యంలోని సారాంశం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే శ్రేష్టమైన, నేను మళ్ళీ మర్చిపోతూ ఉంటాను, చెప్పడం రాదు నాకు. శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం, శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం అని ముందు వాక్యంలోనే తెలియజేశారు శంకరాచార్య వారు. శివుడే శంకరాచార్య వారిలో వచ్చి మన అందరికీ ఈరోజు మహానుభావుడు, జగద్గురువు, మనలో ఉన్న గురుగారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అటువంటి గురువుగారు మనలో ఉన్నాడు. గురువు చెప్పినట్టు మనం చక్కగా నడుస్తున్నాం కాబట్టి జీవన్ముక్త స్థితి అని, నా గోల్ జన్మరాహిత్యం అని ఇంత ధైర్యంగా జీవన్ముక్త స్థితిలో ఉండగలుగుతున్నాం అని చాటి చెప్పగలుగుతున్నాం మనం అందరం కూడా. ఎందువలన? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శిష్యతే పూర్ణంలోంచే పూర్ణం అంటే బ్రహ్మలోంచే బ్రహ్మ పదార్థంగా వచ్చాం ఈ దేహం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంతా తానుగానే ఉంది. మరి ఇంకా ఏమంటున్నారు? బ్రహ్మార్పణం బ్రహ్మ అవి బ్రహ్మజ్ఞో బ్రహ్మణావుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అంతా బ్రహ్మమయం, అన్నీ బ్రహ్మే. మనం చెప్పుకుంటున్నాం కదా, చూసేది చెప్పేది మాట్లాడి తినేది అంతా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. మరి మనకి ఇవన్నీ కూడా మహాత్ముల ద్వారా, వాళ్ళ అనుభవ వాక్యాలు మనకి శాస్త్రం ద్వారా అందింది కాబట్టి శాస్త్ర ప్రమాణంగా మనం ఉండగలుగుతున్నాము. ఆ మహాత్ముల అనుగ్రహంతో మనం చక్కగా సత్సంగం నడుపుకోగలుగుతున్నాం. బ్రహ్మాత్మ ఏదైనా ప్రశాంతత ఉందా?
మీలో ఉన్న సద్గురు అవతారానికి మనం కృతజ్ఞతగా నమస్కరించుకుంటూ ప్రార్థిస్తూ మిమ్మల్ని చూసినప్పుడు ప్రశాంతత అందుతుంది. కానీ మీలో ఉన్న గుణాలు కానీ నామ రూపం గుణం చూస్తే ప్రశాంతత రాదుగాక రాదు. కాలవాహన రూఢినిగా ఈ కాలచక్రం కాలం ఎంత స్పీడ్గా ఇగో మొన్న రథసప్తమైంది కదా, రథాలు పరుగులే పరుగులు, ఎండ్లే ఎండ్లు వచ్చేస్తున్నాయి. కాలవాహన రూఢినిగా మన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామా లేదా? మనకు మనమే వాహనం. అంటే ఏంటి? ఈ దేహమే వాహనం అమ్మా. మనం బ్రహ్మంగా రూఢిగా ఉన్నామా లేదా? కాలవాహన రూఢినిగా వేదసారం అందించితివి. వేదాల యొక్క సారాన్ని నీవు, మనలో ఉన్న బ్రహ్మాన్ని నీవు అందించేవమ్మా. బ్రహ్మం అమ్మ చాలీస అంటే మనలో ఉన్న తత్వాన్ని మనం తెలుసుకోవటానికి బ్రహ్మం అమ్మ చాలీస. అలాగే మనకి ఆ బ్రహ్మే ఇచ్చింది, ఆ బ్రహ్మే అనుభవింపజేస్తాం, ఆ బ్రహ్మే పాట ద్వారా అలా వేదసారం అందించితివి. వేదాల యొక్క సారమంతా అందించు. 4వది, జీవిత వస్త్రము ధరించి. ఈ వస్త్రాన్ని ధరించావు కదా, ప్రతి జీవి ఏదో వస్త్రం ధరించాలి. ఇప్పుడు మానవ జీవిత వస్త్రం ధరించండి. ఏ దేహానికి ఆ వస్త్రం ధరించిందా లేదా? దేహం అంటేనే వస్త్రం. ఈ వస్త్రం ఎన్నాళ్ళు ఉంటుంది? ఆయువైపోగానే ఈ వస్త్రం పడుస్తుందైనా ముసలిదైనా ఏదైనా ఈ వస్త్రాన్ని కాల్చేస్తారు కదా. కోతులో పెట్టడం, కాల్చటం, పెట్టలో పెట్టి చేయటం, ఏదైనా ఈ వస్త్రాన్ని నిలబెట్టడం. జీవిత వస్త్రము ధరించి సంసారపు పాత్రని పట్టుకొని. సంసార పాత్రను పట్టు. ప్రతి ఒక్కళ్ళు సంసారం ఉందా లేదా? సంసారం అంటే బాహ్యంలో మీ ఇళ్లలో ఉన్నది మీరు సంసారం అనుకో, కానీ మీ ఆలోచన విధానమే కదా సంసారం. అవునా కదా? ఆలోచన విధానమే కదా సంసారం. జన్మన దుఃఖ ప్రవాహంలో పడిపోవటానికే కదా మీ ఆలోచన విధానం. జన్మన్న దుఃఖ ప్రవాహంలో పడిపోతామా లేదా? పడకుండా ఉండటానికి నేను బ్రహ్మాన్ని ఆ సారథ్యంలో మనం నిలబెట్టుకోవాలి. ఎలా నిలబెట్టుకోవాలి? జీవిత వస్త్రాన్ని ధరించాం కాబట్టి సంసారపు పాత్రని పట్టుకొని, ఈ సంసార పాత్రను పట్టుకున్నాం. ఏ సంసారాన్ని నువ్వు పట్టుకుంటే నీ పాత్ర మళ్ళీ రాదు అంటే మళ్ళీ నువ్వు జన్మన్న దుఃఖ ప్రవాహంలో పడవు. ఆ పాత్రను మనం ఈ పాత్ర ద్వారా పాత్రలు రాకుండా చేసుకునే విధానం మనలో ఉందా లేదా చెప్పండి. మనం అవతార పురుషులు, సద్గురువులు, మనలో ఉన్నోడు దేవుడు, ఆడికే ఇన్ని పేర్లు, శక్తి అనండి, అవతారం అనండి, బ్రహ్మ అనండి, ఆత్మ అనండి, ఏదో ఒకటి మనలో ఉంది. దాంతో మనం జీవిస్తున్నాము, నటించట్లేదు. ఈ వ్యవహారాన్ని నటిస్తున్నాం. సంసారపు పాత్రను పట్టుకొని ఏది ఎవరి గురించి మాట్లాడినా సంసార కోపమేనరా. ఎవరి గురించి మాట్లాడు, నీ గురించి మాట్లాడినా సంసార పాత్ర వచ్చేస్తాం. ఏదో సంసారం, కుక్క సంసారం, ఎలక సంసారం, మనకు మన పంది సంసారం ఉంది కదా. ఇప్పుడు మానవ జీవికే మన సంసారం. ఈ పాత్రను ఏం చేయాలి? మళ్ళీ పాత్ర లేకుండా చేసుకోవాలి. మళ్ళీ కొత్త వస్త్రం ధరించకుండా చూసుకోవాలి. ఈ వస్త్రం ఉండగానే మరలా రాకుండా చేసుకోవాలి. ఇలా చెప్పుకునే కొద్ది ఒక్కొక్క అక్షరానికి సంవత్సరాల కొద్ది చెప్పుకోవచ్చు. ఎక్కువగా చెప్పుకోక్కర్లేదు. మనందరం కూడా సత్సంగులం కాబట్టి తేలిగ్గా చెప్పుకోవాలి. యోగ మార్గమును చూపితివి. మనలో ఎటువంటి మార్గం ఉందో తెలియబడ్డింది. యోగం అంటే సమస్థితి.
అవునన్నా కాదన్నా జ్ఞాని యోగ మార్గంతో ఉంటుంది. జ్ఞాని అంటేనే యోగ మార్గం, యోగం అంటేనే సమస్య. అవునా కదా? రెండు ఒకటే. మనకెందుకు కదా జరిగిపోయిన గొడవలు ఎందుకు, రాబోయే గొడవలు ఎందుకు, ఇప్పుడు గొడవలు ఎందుకు? మనం ఎల్లవేళ యోగంతో ఉన్నాం. యోగ మార్గమును చూపితివి. మనలో ఉన్న బ్రహ్మమ్మ ఏం చేసింది? యోగ మార్గాన్ని చూపింది. ఈ మార్గం ద్వారా మనం ప్రయాణం చేయాలి. మన ఎరుకుతో, మనలో ఉన్న తత్వంతో ప్రయాణం చేయాలి. ఆత్మమూలమును చేర్చితివి. ఎప్పుడైతే యోగ మార్గాన్ని చూపించావో, మూలాన్ని తెలుసుకున్నావు కాబట్టి చేర్చేసాడు. మూలం తెలుసుకోకుండా చేర్చడం కుదురుతుందా? ఈ జీవిత వస్త్రాన్ని ధరించాలి. మానవ జీవిత వస్త్రాన్ని ధరించం. సంసారపు పాత్రను పట్టుకుని నీలో ఏ ఆలోచన వచ్చినా సంసారం లేకుండా ఎవరు ఉండరు. ఏ ప్రాణి అయినా సరే. సాధువుకు సంసారం లేదు అనుకోకండి. ఎక్కడ దొరుకుతుందా ఈ రోజున భోజనం అనుకుంది, అది సంసారం. అంటే నీ ఆలోచన ఏదైతే ఉందో అది సంసారము అన్నారు. అంటే జన్మన్న దుఃఖ ప్రవాహం రెడీగా ఉంటుంది. దాంట్లో తగులుకోకుండా మనం అవతార పురుషును జన్మరాహిత్యం చేసుకుంటాం. పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం అన్న భావంతో మనం ఉన్నప్పుడే మనకి మూలాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఆ మూలంలోనే చేర్చుకోగలుగుతాం. ఆత్మ మూలమును చేర్చితివి. చేర్చేసి సత్సంగం ద్వారా మనకు తెలియబడింది. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. అనేక దేహాలు ఎత్తాను. ఆ దేహం నేనా, ఈ దేహం నేనా? ఈ దేహం నేను కాదే. అన్ని దేహాలు మళ్ళీ నేనే అంత. స్వరూప బలమును ఇచ్చుటకు ధ్యానములోన కొలువుండి. స్వరూప బలాన్ని ఇచ్చుటకు, నీ స్వస్వరూపానంద సంధానం కోసం. నీ స్వరూపం బ్రహ్మమే మన స్వస్వరూపము. మనకి రాబోయే పుస్తకంలో అలా పెట్టేది. బ్రహ్మమే మన, ఇప్పుడు బ్రహ్మ మహావాక్యాలు ప్రింటింగ్ అవుతుంది. బ్రహ్మమే మన స్వస్వరూపం. అది ఎప్పుడోకప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో పెడతారు టైప్ చేసి. స్వరూప బలమును ఇచ్చుటకు ధ్యానములోన కొలువుండి. బలాన్ని ఇవ్వటానికి ఆ ధ్యానంలోనే కొలువుంది. ఆ ధ్యానం కాకపోతే ఇంక దేంట్లోని కుదరదమ్మా. ఈ డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు. ఏ విషయం ఉన్నా ఈ విషయాన్ని మర్పింపజేస్తుంది. ఈ లోకం కూడా లేకుండా ఉన్నప్పుడే నువ్వు తత్వంలో ఉండగలవు. ఆ తత్వాన్వేషణతో మనం ఉన్నప్పుడే మన గురించి మనకు విస్తృతంగా తెలియబడి చెయ్యి, అన్ని పనులు చెయ్యి. కానీ నువ్వు మాత్రం నువ్వెవరో తెలుసుకున్నావు కాబట్టి నీతో నువ్వు. ధ్యానములోన కొలువుండి అనుసంధానము చేత. ఇక రోజు మనం అనుసంధానం చేస్తున్నాం లేదా? పరమాత్మ తప్ప రెండోది లేదు. ఉన్నది నేనే 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 అంట. ఆ నేనులో నేను కాదు, అసలు నేనుతో ఉంటూ అఖండ బ్రహ్మమును అందించావు. మరి అఖండ బ్రహ్మాన్ని అందించావా లేదా? మనలో అఖండ బ్రహ్మ ఉందా లేదా? అందించావా లేదా? మనం స్వస్వరూపానందంతో ఉంటున్నావా లేదా? ఉన్నది యథార్థం తెలిసిందా లేదా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నావా లేదా? పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉంటున్నావా లేదా? ఐదైదు పరమభావం లేకుండా ఉంటున్నావా లేదా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నావా లేదా? నీవే అయి ఉన్నావని తెలియబడ్డా లేదా? నీవు తప్ప నీకెవరూ దిక్కులేదు. నువ్వే దిక్కు. నీవు తప్ప ఇతప్పరం అసలు ఎవరో దిక్కులేదు. నీలో ఉన్న పరమాత్మయే, పరమాత్మగా మిగలటవే నీ మూలం. అదే అలా ఉండటమే నీ దిక్కు.
ఎవరు మనకు దిక్కు రారు. మన కూడా ఎవరు వస్తారమ్మా? భార్యాభర్తలు పిల్లలు అందరూ ఎవరికాళ్ళు ఏమన్నరే, ఎవరి ఆయి వాళ్ళదే, ఎవరో ప్రయాణం వాళ్ళదే. నీ మనసు ఉన్నట్టు నా మనసు ఉండదు, నా మనసు ఉన్నట్టు ఇంకొకరి మనసు ఉండదు. ఊరికే ఇంట్లో అంటే ఉన్నాం కానీ ఎవరికాళ్ళు ఏమన్నరే, ఊరికే ఇంట్లో ఉన్నాం అంతే. మరి మన ఆలోచన విధానాన్నంతా ఎలా చేసుకోవాలి? బ్రహ్మము అమ్మ ధ్యానప్రియ, సాధకలయము నీవే కదా, మౌనతత్వము ప్రీతి కదా, ఆ అనంత బ్రహ్మము నీవే కదా. అది మరి మనకు ఇప్పుడు ఎంత అర్థం తెలియబడ్డది. రేపు రాబోయేది మరి ఎప్పుడో వచ్చేస్తాయి కదా, వచ్చేటప్పటికి ఈ అర్థంతో పాడినట్టు అయిపోతుంది. వెంకటేశ్వర స్వామి మీద పాట అయితే వెంకటేశ్వర స్వామి మీద పాడతాం, రాముడి మీద పాట అయితే రాముడి మీద పాడతాం, ఆంజనేయ స్వామి మీద ప్రార్థన చేస్తే ఆంజనేయ స్వామి ప్రార్థన, ఏ దేవుడి మీద ప్రార్థన చేస్తే ఆ దేవుడి ప్రార్థన. ఆ దేవుడు నువ్వే తెలిసాక నీ మీద నీకే నువ్వే బ్రహ్మం అమ్మో, సాకారంగా అమ్మవు, నిరాకారంగా బ్రహ్మము. హాయిగా నీ మీద నీకే దాంట్లో ఉన్న అర్థాలు తీసుకుని హాయిగా అనుభవించాలి. ఈ రోజున మనం 5 శ్లోకాలు పాడుకున్నాం. ఈ 5 వాటికి అర్థం తెలియబడ్డందా లేదా? పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, లేదు లేనే లేదు. మార్పు చెందేది ఏముంది? మార్పు చెందని వాడు నేను. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉన్నాను. హాయిగా ఆనందంగా ఉన్నాను. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంత నేనే, నేను లేని చోటే లేదు. యథార్థాన్ని యథార్థంగా గ్రహించటమే నా డ్యూటీ. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతున్నాను. మన ఈ దేవాలయాలు జాగ్రత్తగా ఉంచుకోండి అమ్మా. దేవాలయాలు జాగ్రత్తగా ఉంటే దేవుడు హాయిగా దేవాలయం చూసుకుని ఉండాలి కదా. దాన్ని జాగ్రత్తగా నడుపుకోండి. ఆ నడుపుకునే విధానం మనలోనే ఉంది. ఇది హాయిగా నడుపుకునే కొలిది రోగాల పాలవుతుంది. పరమాత్మ మిగలగలుగుతుంది. అరగొట్టేసుకుని అయిపోయింది, అరగొట్టేసుకున్నారు. ఇప్పుడు అది రిపేర్ ఎలా అవుతుంది? మొత్తం చిరుగులు బొంత అయిపోయింది. ఏకీలు కాకీలే పెట్టేస్తాను తిప్పలో. మరి ఏం చేస్తారు? మేత్తం చెందేసి అంటే అది రజోగుణం. రజోగుణం అర్థమైందా? ఆ రజోగుణంతో కీర్తివాంఛతోటి అరగొట్టేసుకున్నాను. కీర్తివాంఛ అరగొట్టేసుకుని ఇప్పుడు మరి కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నన్నానండి అని నేనుగా ఉంటాం ఒక్కటే, మిగిలిన అన్నీ కూడా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. ఈ కల్పితంలో మరి కల్పించుకుంటావా, కల్పించుకోవా అంటే ఈ నటనలో నటింతావా, జీవిస్తావా? జీవించినోడికేమో జన్మలు వస్తాయి, నటించినోడికి ఇదంతా ఉట్టిదే, నటన కూడా కాదు, ఉట్టిదే అని తెలుసున్నాక ఇంక నటన కూడా అక్కలేదు. మన భావానికి కూడా తేకూడదు. ఎందుకు అలా కాలగర్భంలో కలిసిపోయేదానికి? అందరూ చచ్చిపోతామని తెలుసు. చచ్చిపోయిన వాళ్ళని పలకరించి ఒకసారి చూసి అంటే ఇదేంటి? సంఘజీవి లక్షణం. సంఘం అంటే ఎవరు? మనం అందరం ఒక యూనిట్. నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉంటున్నాం కాబట్టి మనం అందరం బ్రహ్మజీవనం గడపగలుగుతాం. బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతాం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఆ నేనులోనే అన్నీ జరుగుతున్నాయి. సృష్టి స్థితి లయం అన్నీ నేనులోనే. నేను లేని చోటే లేదు. ఆ యథార్థంతో అలాగా జీవనం గడిచిపోతాం. మరి అలాగే గడుపుతాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. పరమాత్మ తప్ప అన్నిదా ఏమి మనకెందుకే?
అలా కళ్ళతో చూద్దాం, గాజు కళ్ళు. ఆ జీవుడు ఉన్నసేపు ఇవన్నీ ఆ జీవాధారంతో, అంటే జీవుడే బ్రహ్మం, బ్రహ్మాధారంతో అన్నీ జరుగుతున్నాయి. కల్పించబడినాయి అన్నీ కల్పనే కదా. కల్పించబడినాయి అని తెలుపుతాం. కల్పన కన్నా ముందున్న పరమాత్మ తెలుపుతున్నాడు. తెర కనిపించట్లేదు, బొమ్మ కనిపిస్తాం. బొమ్మ నడిస్తే తెర కనిపిస్తుంది. బొమ్మే లేకుండా చేసుకో, తెర కనిపిస్తుంది. అంటే ఈ ఆకాశానికి భూమికి మధ్యలో ఏదైతే ఉందో ఆ తెరని మనం చక్కగా అలా చూస్తూ, చేస్తూ, మాట్లాడుతూ ఈ తెరలోనే మొత్తం అన్నీ జరిపించుకుంటూ ఉండాలి. ఆకర్షణ ఏమీ లేదంటే ఏమీ లేనట్టు. సర్వం కల్పితం సర్వం కల్విదం ఇంకా అంతే. ఉన్నదంతా బ్రహ్మే, సర్వం బ్రహ్మస్వరూపే. ఒక మొక్కను నువ్వు పెంచగలవా? నేను ఒక ప్రాణిని జీవం పోయగలను కాదు. మధ్యలో రోగాలు వచ్చిన డాక్టర్లు ఇవి ఉన్నారు, రైటే. మరి దేవుడు ప్రాణం తీయటం వీళ్ళు ఎంతవరకుని? చాలా వరకు డాక్టర్ల ద్వారా భగవంతుడు చేయించున్నాడు. కానీ మరి ఆక్సిజన్ ఎన్నాళ్ళు పెట్టగలరు? ఇంకా డబ్బులు ఉన్నోళ్ళు కొన్నాళ్ళు పెట్టుకుంటారు. మరి ఆఖరికి వచ్చిన పని అవ్వాలి కదా. పుట్టిన ప్రతి జీవి నశించాలి కదా. నశించిన వాడు నువ్వు కాబట్టి నశించే దేహం మీద నీకు భ్రాంతి ఇవ్వాలా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటాం మానేసి, యథార్థాన్ని యథార్థంగా చూడటం మానేసి, ఉన్నదంతా బ్రహ్మ, ఆ బ్రహ్మంగా మిగిలి ఏ రకంగాని కూడా కల్పితే బ్రహ్మమే బ్రహ్మం మనం తెలుసుకోవాల్సిన విషయం. ఏది నిజం, ఏది అబద్ధం. మాయ, తల్లి మాయ, తండ్రి మాయ, ఊరన్న అల్లే బిల్లి గాడిదన్న, అల్లే బిల్లి గాడిదంటారు. అన్నీ మాయ. పరమాత్మగా మనం మిగలటం తప్పించి ఈ సత్సంగం ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. నాకు మాత్రం ఇవన్నీ తెలుసుంటే చెప్పడం అయ్యి ఆ బ్రహ్మే చెప్పుకున్నాను. సత్సంగం పెట్టుకుంది అని చెప్పుకున్నాను. పరమాత్మగా మిగలటం తప్ప యథార్థంగా ఉండాలి. నేనెంత పరమాత్మ బ్రహ్మాత్మ.
ఇప్పుడు తెస్తుందండి, మీకు నచ్చితే తెచ్చండి అయితే. సరే. అయితే తెచ్చండి అరిసెలు. అరిసెలు తెచ్చండి. ఇంకేం తెచ్చారు? అరిసెలు తెచ్చండి అయితే. ఒక కేజీ తీసుకుంటారా? కేజీ అర కేజీ 2 ప్యాకెట్లు తీసుకోండి అయితే. అంటే మిఠాయి అంటే సాగుతుందా? అయితే మిఠాయి బదులు ఇంకేమన్నా ఉంటే తీసుకోండి, మెత్తని గట్టి వద్దు. వీళ్ళకే కావాలమ్మా ఇప్పుడు వద్దు. ఇంకేమన్నా తక్కువ వస్తాయండి. హాట్ తీసుకోండి. హాట్ ఏమన్నా ఒకటి తీసుకోండి. సరే సరే, అలాగే 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 ఇంకా సరే సరే. పచ్చడి కింద వేసేసుకో ఆ బిళ్ళలో. ఆ ముసలాయన్ని అలా కొట్టేసాడు చంటి. సచ్చి ముసలోని నెల్లాళ్ళు తేల్చేసాడు ఆ నాన్న. ఆ బిళ్ళలే అక్కర్లేదు, అత్తమాను 3 పూటలు నిద్ర పట్టలేదు ఏంటో మరి. నేను వేసుకున్నాను, నిద్ర పట్టలేదు. పొద్దుట అంటే అన్ని రకాలు వేసుకుంటాను కదా పిల్లలు. మజ్జిగ తాగుతున్నానమ్మా. మజ్జిగ అట్టుపండు తింటలే కానీ అట్టుపండు తిను. మజ్జిగ అస్తమానం తాగేస్తున్నాను. అట్టుపండు తిన్నా సలవ చేస్తున్నాను. అట్టుపండు తిను. ఏంటంటే ఆ ఫ్రూట్స్ దెబ్బకి ఏంటి ముక్క చెక్క చేసి పడి ఏంటి మళ్ళీ వెళ్ళేది డాక్టర్ దగ్గర. అంతే, ఒళ్ళెప్పులేమో డోలోకి తగ్గిపోతుంది. అది వేస్తున్నాను కానీ అందరికి గంటలు తగ్గిపోతాయంటమ్మా. నాకు నడుము నొప్పి తగ్గట్లేదు. నడుము నొప్పి కంటే హోమియోపతి మందు అంట. సరిగ్గా 10 నిమిషాల్లో తగ్గించేస్తాను వేళకృష్ణ చెప్పారు. నన్ను బోర్డు మందుకున్నాయి ఆడవాళ్ళకి నడుము నొప్పి. కొంత ఆయన సెట్ అయ్యాక ఆయన అప్పుడు తెచ్చుకున్నాడు. అసలు సెకండ్లో ఏది 10 నిమిషాలు 20 నిమిషాలు తగ్గిపోతుందంట హోమియోలో. మేము ఎవ్వరం హాస్పిటల్కి వెళ్ళట్లేదు. ఆడవాళ్ళందరికీ ఇది ఈవేళ చెప్పారు. మీకు నడుము నొప్పులకు మాత్రం నేను తప్పనిసరిగా ఇస్తాను అన్నారు. ఎందుకు కాలు చేయి వచ్చేస్తాను కదా. సంక్రాంతి వెళ్ళేటప్పుడు ఉచ్చు నడిపించేస్తా అంటే ఊరికే చెయ్యి పట్టుకుంటే నడిచేస్తున్నారు. మూతో మాట్లాడేస్తున్నారు. ఇంకేమంటున్నారు? ఒక్క 10 రోజులు కష్టపడి తగ్గిపోతుంది. సరిగ్గా 10 నిమిషాలు తగ్గిపోతుంది. 20 నిమిషాలు 10 నిమిషాలు అని నేను అన్నాను. చాలా మందికి ఉంది. మీరు వచ్చాక వద్దు, పొడు పొడు మరి ఆరోగ్యానికి మంచిది కదా. పొడు ఆ తర్వాత వేసుకోవచ్చు. నేను నీ ఆయుర్వేదం వాడుతున్నాను 2 వరకు వేసుకోవచ్చు కదా. నేను దాసుంచాను దాని బిళ్ళ. అంటే మరి ఆయుర్వేదం నెల నుంచి వాడుతున్నాను. మరి మెళ్ళాటలు అన్ని తగ్గిపోయినాయి కదా. ఆయన నడానికి తప్పనిసరిగా అదే ఒకసారి నువ్వు ఆయన వస్తారు 10 ఎంత ఇక్కడ ఉంటే ఇక్కడ చెప్పేస్తారు. వచ్చినప్పుడు ఆయన నోటికి వచ్చేస్తారు. 10 నిమిషాల్లో తగ్గిపోతుంది. 20 నిమిషాలు 10-20 అంతకన్నా కాదంట. నాన్న అందరికీ అయ్యే పోట్లు వచ్చాక ఇచ్చేద్దరుగానండి. మీరుండగా హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళామా ఎవరైనా?
అంకుల్ ఉంటే చాలు. అని చెప్పాను. నేను నడువే కదా తగ్గ, మిగిలినన్ని సెట్ అయిపోతాయి. మీ ఆయనకు కూడా నేను శుభ్రంగా ఆ బలం బెళ్ళలు వేసుకోమను. హాయిగా తాడు కూడా పనిచేస్తుంది తాడు కూడా. ఎందుకంటే ఏదైనా దోషం ఉంటే నివారణ చేస్తారు. అంతా కలుపుకునేటప్పుడు ఇది అవసరమా? అది కలుపుతాయి. అదే అన్నాను, అది ఇప్పుడు నీకు బ్రహ్మ ఒక్కటే సత్యం, మిగిలినన్ని కలుపుతాం. ఆ కలుపుతానికి ఆటగా వచ్చాం కదా, అందుకని ఆ ఆటలో తావీదులో రైటే, ఫ్రూట్స్ తిన్న రైటే, అన్ని రైటే. కలుపుతాం అదేని. ఒక్క బ్రహ్మ ఒక్కటే సత్యం, జగత్ మిథ్య. అందు గురించి కలుపుతామే కదా, నీరసం కలుపుతాయి కదా, ఆ నీరసంలో మరి వైద్యం కలుపుతాయి కదా, చెయ్యాలి కదా. దేనికి తగ్గట్టు చేసి ఈ బ్రహ్మజ్ఞానానికి మన దేహాన్ని చక్కగా ఉపయోగించుకుని పాత్రను ఉపయోగించుకోవటానికి. మళ్ళీ ఏంటి చుక్కలు పట్ట ఏంటి, మళ్ళీ ఇట్లో మ్యాజిక్లు చూడు. దిష్టి లేకపోతే ఒక్క చుక్క పడదు. అదేలే ఉండు తాడు అసలు ఒక్క సుక్క పడదు. గట్టిగా పిండేసి ఏదైనా ఒక్క సుక్క పడదు. దిష్టి లేని వాళ్ళకి దిష్టి ఉంటూ ఇవన్నీ మరి మహత్యాలు కదా. ఇప్పుడు ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవటానికి సాధన ఎలాంటిదో ఈ కల్పంలోని సాధన అన్నీ అవసరం. తింటేనే కదా ఆహారం శక్తినిస్తాను. బ్రహ్మజ్ఞానం శక్తినిస్తుంది రైటే, అది శక్తినిస్తుంది రైటే. కానీ మరి ఆహారం తినాలి కదా, దేహం నిలబడాలి. అన్నీ వాడే దెబ్బ అని చెట్టు. మీ అన్నగారింట్లో పెళ్ళి ఉంది ఎదురా నీకు, ఇంకా భయం ఎందుకు, ఇవన్నీ వాడేస్తా కదా. ఇంకా తల తిప్పుతుందమ్మా, అంటే ధ్యానంలో సెట్ అయిపోతుందమ్మా. ధ్యానంలో కూర్చుంటే బాగుంటుంది. ఇలా కూర్చుంటే నాకు మెళ్ళ ఆగి కాదు, దేహం తెలియక లోపల ఊపుతుందమ్మా. ధ్యానం చేయమనేమో మందులు నెమ్మది వాడితే అందులో సెట్ అవుతుంది. వెళ్ళినట్టు తగ్గితే కొంచెం తిరగలుగుతాం అని. ఫిబ్రవరి 12 ఇంకెంత ఏం పర్వాలేదు, జనవరి కదా. ఎంత దేవుడు కరుణించాడంటే సెట్టింగ్ పెద్ద గొప్ప ఏంటి, కరుణించాడు. లేకపోతే అన్ని మందులు తావిధులు గివిధులు రావు కదా. అదే కాదు, తావిధులు గివిధులు ఉండవు. వేసుకోవడం కూడా మర్చిపోతున్నాను. ఒకళ్ళేమో పొద్దుట అలా అని చెప్తారు కదా, ఏదోటి వాళ్ళు ఇచ్చినవి వేసేసుకో. ఈ పళ్ళ రసాలు అవి నువ్వు తినదానికి బెళ్ళ, ఎందుకేంటి తినదానికి బెళ్ళ. నువ్వు ఇలా తీసుకుని బత్తారసం తీసుకుని లోపల బెళ్ళాడేసుకోవచ్చు. అవి పళ్ళ రసం బెళ్ళే, అంతకనే రసాలు అయ్యే. నాన్న అలా నున్నగా చేసాడు, రోజు బఠానీలాగా 4 వేసాడు, 3 4 అలాగే అన్నంత అలాగే వేసేసుకున్నాడు. దెబ్బకు నున్నగా వచ్చారు, సత్యాన్ని వచ్చారు. అదేలే ఊరికే అంటాం కానీ అంతకన్నా వేసుకుంటాం, అలా వేసుకుంటాం. గూగు చల్లదనానికి సబ్జా గింజలు మా దగ్గర షుగర్ లేదు కాబట్టి అవసరం. ఆ తర్వాత బలం వచ్చాక ఇంకేం అక్కర్లేదు కదా. పోలే శీతాకాలం వాడు, ఆ తర్వాత బలం వచ్చాక దిక్కుమాల మందులు పక్కన అంతే కదా. ఇప్పుడు మనకు అవసరం, మొగుడు ఉండగా నలబోసలో అవసరం ఏంటి అది చెప్పు. ఎక్కడ పెడదాం గుర్తుండి తాడు ఎక్కడ పెట్టేస్తే కాదు. మరి మొగుడు లేనప్పుడు ఈ పీకెట్ ఏంటి, ఈ నటనలో నటనే. అన్నీ భ్రమ అంతా ఉంటుంది. బ్రహ్మ ఒక్కటే సత్యం.
ఓకే వస్తుంది. తాడాడుతూ తీయించేస్తాను కొంతసేపు ఉన్నాక అవి పీకించేస్తే తాడు లోపల ఎంత రేపు పొద్దున నిమిషంలో పెడతారు మామిడాకులు ఎంతసేపే పెట్టడం. అడుగో దేవుడు అంట మళ్ళీ పీకెట్ బ్రహ్మ కదంటే అలా అన్నీ ఒక ఉత్సాహానికి ఏదో ఈ నాటకంలో రోజు ఒకే నాటకం బాగోదు మరి ఎలాగోలాగా వేయాలి కదేరా. నువ్వు ఒక్క ధనం వస్తావు ధ్యానానికి ఇంకెవ్వరు రాదు. ఎలాగోలాగే ఎలాగోలాగా మరి ఇక్కడ ఆశ్రమం కదా. మీ ఇళ్ళ దగ్గర అయితే మీకు ఏం అక్కర్లేదు. మరి నేను నలుగురిని ఆకర్షించాలి. వస్తువులు చూసేవాళ్ళు ఒకళ్ళు, రేపు అమ్మ ఏం చీర కట్టుకుంటాను ఒకళ్ళు, మరి అన్నీ ఏదైనా బ్రహ్మం. ఇప్పుడు అన్నిటితో పెట్టి ఆ చీర అన్నీ కూడా ఎదురుకుండా పెడతాం, కడతాం దర్జాగా విష్ణు శాస్త్రం చదువుతాం. ఎప్పుడు మానమన్నాడు, ఎప్పుడు చదవమన్నాడు, ఎప్పుడు నేను ఉన్నానన్నాడు. కానీ మనం పండుగకే చదువుతాం. అది పెట్టారు కదమ్మా, బాగుంది. కృష్ణుడు అదే భగవద్గీత శ్లోకంలో మొక్క అదే అదేంటో ఆత్మ అన్ని అందరిలో అంతే. కాకపోతే తెలుసుకోలేదు అని చెప్పారు. తెలుసుకోవాలంటే సత్సంగం లేకుండా ఎలా తెలుస్తుంది? కొంపలో అమ్మల వెనకాల వంటలు నేర్చుకుంటారు కానీ నేర్చుకుంటారు. చాలా కష్టం. అతలు సుతలు తలాతలు పాతాళలోకానికి భూలోకానికి కిందకి వెళ్ళిపోతారు. మాయ కౌరులు. మాయ అంటే మోసమే కదా, భ్రమే కదా, భ్రాంతే కదా. బాధలు బెంగలు అనర్థాలు అన్నీ మాయ. మరి దానంకి ఎందుకు నువ్వు చూడటం? ఆశ, ఆతృత, తపన, ఏదో 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 అంటుంది. అవన్నీ మనకి ఎందుకే? మనం ఎల్లవేళ బ్రహ్మంగా మిగిలాం కాబట్టి ఆ బ్రహ్మంగానే మిగిలాం. అది మనం వచ్చిన పని చేసుకోవటం మానేసి ఆ పని ఏ పని చేస్తాం ఎందుకే? దేహంతో చెయ్యి, దేహంతో చెయ్యి నీ విద్యుక్త ధర్మం. నీలో ఉన్న పరమాత్మకి అంకితంగా మిగిలి మనం పరమాత్మ స్వరూపం, పరమాత్మనే మిగిలాం. ధ్యానం చెయ్యి. అలా ధ్యానం చేయగా 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 ఏమవుతుందంటే నువ్వు అదే ఉన్నావు కాబట్టి బ్రహ్మంగా మిగులుతావు. నన్ను చెప్పారు చూసా కృష్ణదాస్ గారు ఆ తమ్ముడు గురించి. అమ్మ ధ్యానం చేస్తా, ఆ అబ్బాయి అంట నన్ను అంతకుముందు చూసాడంట, వచ్చి చేతులు పట్టుకున్నాడంట. పర్వాలేదు ఉంచాను, చేతులు పట్టుకున్నాడంట, అంతేనంట. నన్ను ఎంత బాగా చెప్పారు. ఆ తమ్ముడు ఇప్పుడు ఎంతో బాగున్నాడు, ఎంతో ఆనందిస్తున్నారు. అంటే ధ్యానంలో ఎంత ఫలితం ఉందో చూడండి. మౌనమే మన ధ్యానం. 24 గంటలు కుదిరినప్పుడల్లా ధ్యానంలో ఉండండి. కుదరలేనప్పుడు దేంట్లో ఉండాలి? ధ్యాసలో ఉండాలి. నువ్వు ధ్యాన స్వరూపాను, మౌన స్వరూపాను. ఆలోచించుకో. ఏంటి మన కథ? ఏంటి మన కథ? ఏంటి మనం ఎవరు వీలు పెట్టాలి కూర్చుంటారు, కూర్చోమంటారు. మరి మన ధ్యాస ఏంటి? మన ధ్యానం ఏంటి చెప్పండి? మన ధ్యాస ఏంటి? బ్రహ్మం అంటే ధ్యాస ధ్యానంగా మనం పెట్టుకున్నప్పుడే మనం చక్కగా హాయిగా ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నాం చెప్పండి. రోజు మనకి ఎన్నో వస్తూ ఉంటాయి.
అవన్నీ విధిలో ఉన్నాయి, అలాగే ఉంటాయి. మనకెందుకు? మనం పట్టించుకోవట్లేదు కాబట్టి. పట్టించుకుంటే అక్కడ ఆగిపోతుంది. పట్టించుకోవట్లేదు కాబట్టి దాందే ఈ నేను దారిని అయింది. అసలు నేను తెలుసుకున్నాం కదా, దేని దారి దాందే. ఆలోచించుకో, దేని దారి దాందే. మరి నీకు ఎందుకే ఎర్రి మనస్సాని ఆ మనసుకు భయం చెప్పడం మానేసి, ఓ వెర్రి మనస్సా నువ్వు దిగులు పడకో. దిగులు పడి కొద్ది దిగుడు బావిలోకి వెళ్ళిపోతావు. నీకు ఫెచ్చింగ్ ఉండదు అని తిట్టాలి. ఎందువలన? నువ్వెవరో తెలుసుకున్నాక, ఇంకా దేని ఎందు మనం ఉండాలో తెలుసుకున్నాక, దేని ఎందు ఉండాలో తెలుసుకున్నాక, ఏది నేను ఏది కాదో తెలుసుకున్నాక, నువ్వు కుర్చీలో కలిపి. మరి ఏంటి నీ విరక్తి ఏంటి? అది ఆలోచించుకో. నీ ఆసక్తి ఏంటి? మరి నీ ఆసక్తి ఏంటి? పరమాత్మగా మిగలటం. దాని అందే మనకి ఆసక్తి. లేకపోతే మీరు అన్ని ఊళ్ళ నుంచి ఇలా రాగలరా? మీ ఆసక్తి ఏంటి? పరమాత్మగా మిగలటం. మనందరూ ఆసక్తి ఏంటి? బ్రహ్మంగా మిగలటం. అనేక దినాల నుంచి, అనేక జన్మల నుండి నిద్రపోయింది చాలదా? అనేక జన్మల నుండి నిద్రపోయావు, ఇంకా నీకు నిద్ర చాలదా? చెప్పు. అనేక జన్మల నుండి నిద్రపోయావు, నీకు నిద్ర చాలదా? దేవుడి దగ్గరికి ఆ గోడకి వెళ్ళిపోండి ఆంటీ. ఆ తలుపు మేము కొలుపుతున్నాడు కదా. మన చిన్నప్పుడు అంటే అమ్మలకు కొడుతుంది, నాన్నలకు కొడతారు, మన అక్క చెల్లెలకు కొడతారు, అన్నదమ్ములకు కొడతారు. ఇప్పుడు మనల్ని ఎవరిలకు కొడుతున్నారు? మనలో ఉన్న పరమాత్మ చక్కగా అలా హాయిగా ధ్యాసలో ధ్యానంలో ఉండగలుగుతున్నావా లేదా? మరి ఏ ఆసక్తి మనలో ఉంది? ఆసక్తి ఉండబట్టే కదా మనం ఇంత పరిపూర్ణంగా పరబ్రహ్మంగా ఉండగలుగుతున్నాం. ఉన్నది నేనే అంతా. అసలు నేనుతో ప్రయాణం చేస్తున్నాము. దేహం నేను విధి ప్రకారం జరుగుతుంది. నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు? ఈ రోజు నుంచైనా అలా ఉండండి. ఊరు సోది నీకు ఎందుకే? నీ దేహం సోది నీకు ఎందుకే? నీ దేహ సంబంధికుల సోది నీకు ఎందుకే? ఉన్నదంతా బ్రహ్మంగా చూడండి. అప్పుడు నీ దేహం సోది నీకు ఉండదు, దేహ సంబంధికుల సోది ఉండదు. ఉన్నదంతా బ్రహ్మే అంటే ఆ బ్రహ్మే అన్ని మాట్లాడుతుంది, తింటుంది, చూస్తుంది, వింటుంది, అన్నీ బ్రహ్మే. బ్రహ్మాధారంతో జరుగుతుంది. నేను నాది బంధం లేదు. నేను నాది బంధం ఎక్కడుంది? నేను నాది బంధమే లేదు. మనకి ఉన్నట్లుగా భ్రమింపచేస్తాం, మ్యాజిక్ చేస్తాను. నేను నాది బంధమే లేదు, కానీ మ్యాజిక్ చేస్తుంది. నాదో నాదు, నాదో నాదు, నేను 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 నేను. అసలు నేను మర్చిపోతే ఈ రెండు కేకెత్తా ఉంటాయి. నేను నాది. నాది అంటే బ్రహ్మం నాలో ఉంది కదా. ఇది నాది, అసలు నాది. ఇది పైపోయింది. ఇవన్నాడుంటాయి, ఈ ఆస్తులు ఇవన్నీ అది ఉంటాయి. తారుమారు తక్కిన మార్గం జరుగుతాయి. అది లోక వ్యవస్థలు. అవన్నీ మనకెందుకు? నువ్వు ఉన్నావా? ఉన్నాను అని మీరు కనుకంటే ఉండవలసిందే. ఉన్నారా లేదా? మరి ఉన్నారు అంటే ఉండవలసిందే. గట్టిగా అనండి, ఉన్నారా?
మరి ఉన్నారు అంటే ఉండవలసిందే. తెలియబడ్డంది కదా, తెలియకపోతే వేరు, తెలుసుకున్నాక ఇంకేంటి? నీ గతి ఏంటి? నీ దైవం ఏంటి? మనలో ఉన్న పరమాత్మతోటి మనం ఉండటమే మన పతిగతి. మిగిలిన ఎవరితో అంటే ఉన్న మాయతో సమానం. నాతోనే ఉంటున్నాను, మీతో మీరు ఉండండి. అందరం కూడా అంతగా నిండున్న అనంతంతో ఉన్నాం. ఎవరి గురించి వాళ్ళు చూసుకోవాలి, ఎవరి గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి, ఎవరి గురించి వాళ్ళు ప్రేరేపించుకోవాలి, ఎవరి గురించి వాళ్ళు ఆహారం తీసుకోవాలి. ఏ ఆహారం? బ్రహ్మం, నేను బ్రహ్మం, నేను బ్రహ్మం అనే ఆహారం. మనం ఏం మాట్లాడుకోవాలి? నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. ఈ రోజు నుంచి నేనే అంతగా లేకపోతే రానివ్వను. ఎందుకు హాల్ నిండిపోయి? నేను బ్రహ్మాండం తెలిసింది కాబట్టి మీకు శిక్షణ ఇవ్వటం కోసం గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేనే అంతగా ఉంటే జీవన్ముక్తి. నేను బ్రహ్మాండం తెలిసింది, రైట్. మరి నేనే అంతా ఉండాలి కదా. ఈ అనంతత్వం అంతా నేనే కదా, దీంట్లోనే కదా సృష్టి స్థితి లయాలన్నీ జరుగుతున్నాయి. అలాగే మనలోనే కదా సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. మీలో జరగట్లేదా? మరి ఇంకెందుకు? దేని గురించి నువ్వు వెంపర్లాడిపోతున్నావు? దేని గురించి ఆరాటపడుతున్నావు? ప్రతి శకనం దేని గురించి? నీతో నువ్వు ఉండు. ఆరాటంలో పోరాటం. అలా హాయిగా ప్రశాంతంగా ఉండదు. కాలానికమ్మా ఈ 22, 2020 ఇవన్నీ 22 కాదు, 2020 ఇవన్నీ కాలానికి. నీకు సంబంధం ఏంటి? కాలానికి ఉండగా అన్ని చేస్తున్నాం, కానీ లోపల తీసుకోవట్లేదు. అన్ని రోజులు ఒక్కటే. అన్ని ఆలోచనలు ఒక్కలా ఉండాలి మనకి. ఏ రోజు ఏదైనా మన ఆలోచన ఎలా ఉండాలి? పరమాత్మగా మిగలాలి. మన ఆలోచన అంతా సర్వవ్యాపకంగా మిగలాలి. అది మన ఆలోచన. రోజులు అలా ఉంటానే ఉంటాయి. నువ్వు కన్మూసేస్తావు. ఈ రోజులు మాత్రం ఏం మారు. ఆ క్యాలెండరే మళ్ళీ వచ్చేస్తాం. సంక్రాంతి ఎన్ని సంక్రాంతులు చూస్తావు, ఎన్ని దీపావళి చూస్తావు, ఎన్ని జనవరి ఫస్టులు చూస్తావు, ఎన్ని వినాయక చవితులు చూస్తావు, ఎన్ని కృష్ణాష్టములు చూస్తావు, ఎన్ని దీపావళి. అసలు నీకు దానికి సంబంధం ఉందా? నువ్వు కన్ను మూస్తే అవన్నీ అలాగే ఉన్నాయి కదా. అది కాలం, కాలచక్రం. నీ చక్రాన్ని నువ్వు తయారు చేసుకోకుండా ఉండు. జన్మన దుఃఖ ప్రవాహంలో పడకుండా ఉండు. అది నేను చెప్పి. నేను హాయిగా ఉన్నాను, మనం అందరం హాయిగా ఉన్నాము, ఉండాలి అని గట్టిగా చెప్పటం కారణం. గట్టిగా చెప్పకపోతే ఇది మీకు నేను మౌనంగా కూర్చుని ఎలా ఉండిపోయాను అనుకోండి. కరెక్టే, మౌనం కూడా కరెక్టే. కానీ చెప్పే టైంలో చెప్పాలా లేదు ఆలోచించు. మొన్న సత్సంగంలో ఎందుకు చెప్పలేదు? వీరందరినీ చెప్పమని నేను మౌనోపాసన చేశాను లేదు. ఏ సత్సంగానికైనా మౌనంగా ఉంటానో లేదు. ఆ మౌనం ద్వారా మీకు అందుతుందా లేదు చెప్పండి. ఇంటికి వెళ్ళాక కూడా ఎలా ఉంది అమ్మలో? ఎంత రిలాక్స్గా ఉన్నారు? నోటితో మాట్లాడే కన్నా మౌనంగా ఉంటమే మీరు. మౌనంగా ఉండేటప్పటికి మీకు ఏమవుతుంది? ఆ శక్తి అందుతుంది. మాట్లాడేవారు అందరినీ పెట్టాం కదా, అది అందరూ మాట్లాడారు. అమ్మా మీరు మాట్లాడలేదు అనుకున్నా కుదరదు. ఏ టైంలో అలా ఉంటాం. ఈవేళ మాట్లాడతాం. మొన్న పెద్దలందరూ మాట్లాడారు. ఆ టైంకి అలా మాట్లాడారు, ఈ టైంకి ఇలా మాట్లాడాలి. సంవత్సరాలకే అలా వస్తూనే ఉంటుంది. క్యాలెండర్లు అలా జరుగుతూనే ఉంటాయి. నేను క్యాలెండర్ పీకి ఈవేళ కొత్త క్యాలెండర్ పెట్టాను. దీనికే ఉంది. నువ్వు మళ్ళీ జన్మందక ప్రవాహంలో పడకుండా ఉంచుకోవటం నీ డ్యూటీ. కానీ అది నీవే ఉన్నావని తెలుసుకున్నావు కాబట్టి అలా ఉండు. పండుగ వచ్చిందని ముగ్గులు పెట్టావు. మరి నువ్వెప్పుడు
ఆనందాన్ని స్వీకరించాలి కదా. జన్మని దుఃఖ ప్రవాహంలో పడకుండా ఉంచుకోవాలి కదా. నువ్వు జన్మకొచ్చిన పని చేసుకోవాలి. జన్మకొచ్చిన పని మానేసి జన్మని దుఃఖ ప్రవాహంలో పడతానంటే నాకేంటి, నాకు ఏ భయం లేదు. నేను ఇంట్లోనే సత్సంగం చెప్పుకుంటున్నా. బహిరంగ సత్సంగం అయితే ఆరిచ్చిది ఇరిచ్చిది డిబ్బీలు కూడా లేదు కాబట్టి నాకేం భయం. నా ఇంట్లోనే ఉండి మాట్లాడగలుగుతున్నాను. మీకు తప్పు అయితే మానేయండి రావటం. మీకు నచ్చిందనుకోండి రండి, నచ్చలేదనుకోండి మానేయండి. నాకు దానికి సంబంధం లేదు. నేను బ్రహ్మాన్ని, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను. లేని మాయ గురించి నాకేం సంబంధం. ఉండాలనుకుంటారా 24 గంటలు ఇలాగే మీ జీవితాంతం ఉండండి. మేము ఉండలేం బాబు అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోండి. ఇప్పుడే వెళ్ళిపోండి, ఎప్పుడో కాదు, ఈ క్షణాన్ని. నేను తర్వక్కలేదు, ఉండను అన్న మొక్కే పంపాను. మీకు ఉండాలనుందా అందరికీ? మాట ఇచ్చిన వాళ్ళు అందరికీ మేము ఇప్పుడు తీవే మాట ఇచ్చారు, మేము ఉంటాము, ఇదో ఇదే వై ఇలా తీసి ఇప్పుడు చెప్పు. నేనే అంతా అంతా నేనే 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 బ్రహ్మార్పణం. నామాలున్నాయి ఇప్పుడు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మం వెంకటేశ్వర స్వామి రూపంగా ఆ పాత్ర ద్వారా పలికింది. వినండి అమ్మలు. బ్రహ్మార్పణం.